ఎలా వచ్చింది ఈ నోటీసులు, ఎలా కనెక్షన్? బేసికల్గా లాస్ట్ 1-2 మంత్స్లో మనం న్యూస్లో చూసినట్టుగా ఒక 1000 to 900 పీపుల్ దాకా ఓవరాల్గా సిటీలో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని న్యూస్ చూసాము మనం. సో ఇప్పుడు నా సంబంధించి ఏంటంటే మొన్న లాస్ట్ మంత్ ఆర్ బిఫోర్ దట్ మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేసాము. సో దాంట్లో హైదరాబాద్లో ఒక లోకల్ ఈవెంట్ ఆర్గనైజేషన్తో నేను పర్సనల్గా డీల్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక పార్ట్నర్, అందులో ఒక అతను మాత్రం 2 weeks తర్వాత, మా ఈవెంట్ జరిగిన 2 weeks తర్వాత ఈ పర్టికులర్ దీంట్లో పట్టుబడ్డాడు. సో అతని దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది, అతని దగ్గర నా మెసేజ్ ఉంది, అతని నేను చాలా మాట్లాడుతున్నట్టు ఆబ్వియస్గా 100%. సో ఆ విషయం గురించి అని క్లారిటీ అనేది ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆబ్వియస్గా ఇప్పుడు ఒకటి ఇంత జరుగుతున్నప్పుడు ఒక డీలర్ ఏమైనా పట్టుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్లు అన్నీ తీస్తారు. ఇప్పుడు మిగతా అవి కూడా ఏ గ్యాంగ్ పట్టుకున్న ఏదైనా సరే మొత్తం డేటాబేస్ తీసి అందరికీ పిలిచి వాళ్ళు చాలా నీట్గా బ్యూటిఫుల్గా మొత్తం అన్ని అంటే రూట్స్ దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు చాలా వండర్ఫుల్గా దీన్ని డీల్ చేస్తున్నారు. సో యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ మై డ్యూటీ టు గో అండ్ గివ్ దెమ్ ద ఎక్స్పీరియన్స్. చాలా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా క్లియర్గా క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏవి రమ్మలేదండి, కావాలంటే ఫోన్ చేస్తాను.